నమస్తే. మనతో పాటు మంత్రి సీతక్క గారు ఉన్నారు. అక్క అక్క 42% రిజర్వేషన్లకు సంబంధించి తమిళనాడు తరహాలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాగలేకపోయింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అరే మేము బీఆర్ఎస్ వాళ్లకు లోపట ఇది జరగద్దని ఉన్నది. వాళ్ళు కులగణనలే పాల్గొనలే. కేటీఆర్ పాల్గొన్నాడా, కేసీఆర్ పాల్గొన్నాడా? వాళ్ళ చిత్తశుద్ధి అది. మా చిత్తశుద్ధి తమిళనాడు తరహాలో 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ల దాకా ఎలక్షన్ జరగకుండా మరి ఆపాలా? తమిళనాడు తరహాలో ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కాబట్టే ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే బీసీ ముఖ్యమంత్రి అని, బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ వెంటనే బీసీల కోసం ఇక్కడ 42% రిజర్వేషన్ కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇచ్చినాము. ఆమోదింప చేయండి. అక్కడ ఏం భిన్నాభిప్రాయం లేదు కాబట్టి ఆమోదం చేస్తే అయిపోతుంది. కాంగ్రెస్ ఒత్తిడి చేస్తలేదు. ఇంకేం చేస్తాము? ఏకగ్రీవంగా అసెంబ్లీ కంటే పెద్దది ఏముంటాయి, ఏకగ్రీవ తీర్మానమే చేసినాం కదా. గతంలో ఇందిరా సహాని కేసులోని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 50% రిజర్వేషన్లు మించకూడదని చెప్పేసి. అయినా కూడా మీరు కులగణన ఎట్లా చేస్తారు? బీసీలకు 42% రిజర్వేషన్లు ఎట్టించారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అరే మరి మేము చేసేటప్పుడు మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకించలేదు? మీరు కూడా మద్దతు ఎందుకు ఇచ్చిర్రు? అసెంబ్లీలో మద్దతు ఇచ్చిర్రు కదా, ఎందుకు ఇచ్చిర్రు? ఏం లోపల ఏం పెట్టుకొని బయటకి ఎందుకు ఇచ్చిర్రు? డ్రామా. కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండొచ్చు. అసెంబ్లీలో కొన్ని చట్టాలు, పార్లమెంట్ లో కొన్ని చట్టాలు, రాజకీయ నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం రాజకీయ పార్టీలుగా చట్టసభలో ఉండేటువంటి చట్టసభ సభ్యులకు ఉంటుంది అధికారం. కాబట్టి మరి తమిళనాడులో కూడా ఫస్ట్ అదే జరిగింది. ఇప్పుడు కూడా తెలంగాణలో ఒక చరిత్ర అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే అయిపోతుంది. సుప్రీంకోర్టు కేసు ఇక్కడ ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. వీళ్ళ పాపులేషన్ ఇంత ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాము, తీసుకోండి. ఏదైనా కూడా మనం చేసే మార్పులే కదా. సుప్రీంకోర్టు అయినా కూడా మానవులు ఇచ్చిన తీర్పే, రేపు పార్లమెంట్ అయినా మానవ తీర్పే. ఆ తీర్పులో పరిణామాలు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా పొలిటికల్ డెసిషన్స్ ఉంటాయి. గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసినప్పుడు బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా ఒక్కరు కూడా దానిపైన మాట్లాడలేదు, నోరు కూడా తెరవలేదు. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తానంటే దీనిపైన సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్న పరిస్థితి. ఏం చెప్తారు దీనికి? అందుకనే మరి ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఏ కేటీఆర్ మాట్లాడలే, ఏ కేసీఆర్ ఇట్లాంటి క్వశ్చన్స్ లేవలే, ఏ బీజేపీ వాళ్ళు లేపలే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళే అయినప్పుడు ఎవరు క్వశ్చన్స్ లేపలే. బీజేపీ అయ్యేటప్పుడు ఇది వేస్ట్, ఇది పనికిరాని, పూజకు పనికిరాని పువ్వు అంటారు, పూజకు రాని పనికిరాని ఏదేదో మాట్లాడుతున్నారు ఆ బీఆర్ఎస్ వాళ్ళు. దాన్ని అట్లా చేయాలని కుట్రతోటే కులగణలో పాల్గొనలేదు. దీన్ని అంటే దాని విశిష్టతను తగ్గించాలని. కాబట్టి ఫైట్ ఇక్కడ బీఆర్ఎస్ మీద, అక్కడ బీజేపీ మీద చేయాల్సినటువంటి అవసరం బీసీ బిడ్డలుగా మన అందరి బీసీ బిడ్డలకు ఉన్నదని తెలియజేస్తారు. గతంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు దీన్ని 9th షెడ్యూల్ లో పెట్టడం చాలా కష్టం అని చెప్పేసి అన్నాడు కదా. మరి అప్పటి నుంచి మీరు ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకోలేదు? అంటే ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు కేంద్రం? మేము ఢిల్లీలో అనేక సార్లు ఫైట్ చేసినాము. తర్వాత ఎలక్షన్ హైకోర్టు తొందరగా ఎలక్షన్లు పెట్టాలని ఒక ఒత్తిడి జరుగుతుంది. ఆ క్రమంలో సరే మన బిల్లులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆపుకున్నది కాబట్టి కేంద్రం ఇచ్చినా ఇయ్యకున్నా మాన దారిలో మనం బోధము. కానీ ఇవ్వాల్సింది ఎవరు? కేంద్రము. కేంద్రం మీద ఒత్తిడి చేసే క్రమంలోనే ఈ స్టెప్స్ అని మేము వేస్తాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ధర్నాలో బంద్లో పాల్గొంటూ ఎన్నికలు అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేదాకా ప్రభుత్వం ఎన్నికలకు పోవద్దని ఒక తీర్మానం లాగా చెప్పేసింది. ఓకే, మరి మళ్ళా ఊర్లలో ఈ డెవలప్ లేదు, ఆ డెవలప్ లేదు అని వాళ్ళే సన్నాయి నొక్కులు, వాళ్ళే గ్రామాలలో పంచాయతీరాజ్ శాఖను బదనాం చేసుడు, వాళ్ళే కులగణలో పాల్గొనరు, వాళ్ళ అయ్య పాల్గొనలే, వాళ్ళ అన్న పాల్గొనలే, వాళ్ళే లోపల స్టే రాగానే సంబరాలు చేసుకుంటారు. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ బుద్ధి అది వాళ్ళది. కాబట్టి మేము చిత్తశుద్ధితో, అంకిత భావంతో 42% రిజర్వేషన్ కోసం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కేంద్రం మీద ఒత్తిడి చేస్తాం. కేంద్రం ఇవ్వాలనేటువంటి ఇస్తదనే నమ్మకం, ఇవ్వాలనే ఒత్తిడి, ఈ రెండింటితో ముందుకెళ్తాం.